నమస్తే నేను బలరాం అప్డేట్స్ లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ రాజకీయ నేత వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించిన ఆయన ఇవాళ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయబోతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేయడంతో వైసీపీకి పొలిటికల్ షాక్ తగిలింది. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని చెప్పారు. పదవులు ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమన్నారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్న విజయసాయిరెడ్డి ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నారని చెప్పారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారత్కి కృతజ్ఞతలు తెలిపారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశారన్నారు. దాదాపు 9 ఏళ్ల పాటు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించారని చెప్పారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన ఆయన వ్యవసాయం చేసుకుంటారని అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలు, మిత్రులు, సహచరులు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీకాలం 2028 జూన్ వరకు ఉంది. మరో 3 ఏళ్లు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా ప్రకటన చేయడం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిబిఐ స్పందన కోసం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది కోర్టు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పవర్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ వెంట నడుస్తారు. అపోజిషన్లో ఉన్నప్పుడు మనోళ్ళు అనుకున్నోళ్లే ఒంటరిని చేసి వెళ్లిపోతూ ఉంటారు. రాజకీయం అన్నాక ఇదంతా కామన్. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీలోని వైసీపీ ఫేస్ చేస్తోంది. ఆళ్లనా నుంచి లేటెస్ట్గా విజయసాయిరెడ్డి వరకు అందరూ జగన్కు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ ఓడిపోయేసరికి అంతా గుడ్ బై చెప్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి విపక్షంగా ఎదిగిన సమయంలోనూ అధికారంలో ఉన్నప్పుడు జగన్ వెంట నడిచిన వారు వరుసగా పార్టీని వీడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమకు దక్కని గౌరవం, జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రాజీనామాల బాటపట్టారు. తాజాగా వైసీపీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే మొత్తం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 2024లో వైసీపీ నుంచి అధికారం దూరమయ్యాక ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య పార్టీకి పదవులకు రాజీనామా చేసి మరో పార్టీలో చేరారు. మోపిదేవి, బీద మస్తాన్రావు టీడీపీలో చేరితే ఆర్ కృష్ణయ్య బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరు ముగ్గురు తిరిగి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరైతే ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నారు. జగన్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సినీ నటుడు అలీ, అవంతి శ్రీనివాస్, కేసినేని నాని పార్టీకి తమ పదవులకు రిజైన్ చేశారు. తాజాగా విజయసాయిరెడ్డి సైతం వారి బాటలో నడవబోతున్నారు.